హాయ్ డ్యూడ్స్. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మలని కన్న అమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, వరములనిచ్చే తల్లి, కోరికలను తప్పక తీర్చే తల్లి, మన అందరి జనని శ్రీ దుర్గా భవానీ మాత వెలిసిన స్వయంభూ ఆలయం. ఇప్పుడు నేను వెళ్ళే దనకొండ క్షేత్రం. మీలో ఎంతమంది కొండెక్కగలరు? 9 మలుపులు అంటే వంపులతో కూడిన 9 రౌండ్స్ తిరగగలరు. ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళకి ఈ ప్రదేశం చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. శరీర బరువుతో పాటు మనసులోని బరువుని తగ్గించుకోవాలి అంటే కొండ ఎక్కాల్సిందే, 9 మలుపులు తిరగాల్సిందే, అమ్మని చూడాల్సిందే. విజయవాడ వాస్తవ్యులు వెంటనే కదలండి, గుడిని చేరుకోండి, ప్రకృతిని ఆస్వాదించండి, తిరుగులేని అమ్మ ఆశీస్సులు పొందండి. అందరూ ఆనందంగా సంతోషంగా ఉండండి. దూరంగా ఉండే వాళ్ళ కోసం ఈ దర్శనం చూడండి. ఈ గుడి విశేషాలు, ప్రత్యేకతలు మీకోసం మా అమ్మ నోట మీకు చెప్పిస్తాను. అమ్మా, ప్లీజ్ ఈ క్షేత్రం గురించి మా అందరికి వివరంగా చెబుతావా అమ్మా? ఇది నా అదృష్టం కన్నయ్య. ఇక్కడ ప్రతి నోట ఇదే మాట. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెలయటానికి ముందే ఇక్కడ అమ్మవారు ఉన్నట్లు కొన్ని గాథలు ఉన్నాయి. ఇక్కడ ఈ దిగువన ఉన్న గుడిలో వినాయకుల వారు శ్రీ శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. సంతానం లేనివారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఈ గుడి దగ్గర నుండి పైకి ప్రయాణం అసలు ఘట్టం. 8 మలుపులు తిరిగి వెళితే 9వ మలుపు చివరిలో మనకి శ్రీ మాతా దుర్గాభవాని అమ్మవారు దర్శనమిస్తారు. ఎర్లీ మార్నింగ్ దర్శనం అంత అలసటగా అనిపించదు. మార్నింగ్ 7 to 12:30, ఈవినింగ్ 5 to 7:30. పైకి వెళ్ళడానికి 1 hour టైం పడుతుంది కాబట్టి మీరు గంట ముందే గుడి దగ్గరకు చేరుకోవటం చాలా మంచిది. మార్నింగ్ 6కి వెళ్ళారంటే చుట్టూ వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. పై వరకు చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు. ప్రతి మలుపులో అమ్మవారి అవతారాలు మనకి దర్శనమిస్తాయి. అక్కడక్కడ కూర్చోవడానికి బెంచెస్ కూడా ఉంటాయి. 9-10కి వెళ్ళేవాళ్ళు కాటన్ టవల్ కానీ గొడుగును కానీ క్యారీ చేయండి. ఎత్తైన ప్రదేశం కనుక సూర్యకిరణాలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కోరిన కోరికలు తీరిన వారు పొంగలి రూపంలో నైవేద్యాన్ని అమ్మకి సమర్పించుకుంటారు. కానీ అనుభవంతో చెబుతున్నా, కొంచెం నడక అలవాటు లేని వారికి ఇబ్బందిగా అనిపించినా పైన అమ్మ ముందుకు వెళ్ళగానే మీరు అబ్జర్వ్ చేయండి, మన మనసు, శరీరం చల్లగా అయిపోతాయి. సెకండ్స్ ఆఫ్ టైంలో మన శరీర భారం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అమ్మవారి రూపాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. అలంకరణ అత్యద్భుతంగా ఉంటుంది. ఆ తల్లిని చూడగానే నిజమైన ఆనంద అనుభూతిని పొందుతారు. ప్రతిష్ఠించిన 2 అమ్మవారి పెద్ద విగ్రహాల మధ్యలో అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం దిగువ భాగంలో శ్రీ చక్ర రూపం ఉంటుంది. 200 సంవత్సరాల క్రితమే ఇక్కడకు అమ్మవారు వచ్చారు అని, తర్వాత కొన్ని అవాంతరాల కారణంగా ఇంద్రకీలాద్రిపై అమ్మ వెలిసింది అని ఇక్కడ ప్రతి ఒక్కరి దృఢనమ్మకం. అంటే దనకొండ అమ్మ పుట్టినిల్లుగా, ఇంద్రకీలాద్రిని అమ్మ మెట్టినిల్లుగా భావిస్తారు. అసలు కథ ఏమిటంటే, ఒక గొర్రెల కాపరి కొండపైకి గొర్రెలను తోలుకొని పోయిన సమయంలో అతనికి గజ్జెల శబ్దం వినిపించగా అటూ ఇటూ తిరుగుతూ వెతకడం మొదలుపెట్టాడు. శబ్దాన్ని అనుసరిస్తూ వెళుతుండగా సాధారణ స్త్రీ రూపంలో ఒక ఆకారం కనిపించింది.
నన్ను వెతుక్కుంటూ కష్టపడి ఇంత పైకి వచ్చావు. నీకేం కావాలో చెప్పు అని శబ్దం వినిపించగానే కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న గొర్రెల కాపరి ఆలస్యం చెయ్యకుండా, అమ్మా, నాకు ధనాన్ని అనుగ్రహించు అని అడుగగా, అమ్మ, నీకు 3 బస్తాల బంగారం ఇస్తాను, కానీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అని ఆజ్ఞాపించారట. అలాగే అని బయలుదేరిన కాపరి 5వ మలుపు వరకు అలానే వచ్చాడు. కానీ నిశ్శబ్దాన్ని భరించలేక, కల నిజమా అర్థం కాక, ఆ స్త్రీ ఎవరు అని ఉండపట్టలేక వెనక్కి తిరిగి చూశాడట. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించే ఈ మలుపే శిలగా మారిన ప్రదేశం. మీరు మీ ప్రయాణంలో తప్పక గమనించండి. అలా ఉండపట్టలేక వెనక్కి తిరిగి చూడటం వల్ల వెంటనే ఆ స్త్రీ రూపం మాయమైపోవటం, తాను శిలగా మారిపోవటం జరిగింది అని ఇక్కడ కథలు కథలుగా చెబుతారు. అందుకే ఇక్కడ ఈ క్షేత్రానికి దనకొండ క్షేత్రమని పేరు వచ్చిందని కూడా అందరూ చెబుతారు. శిలగా మారిన కొండని మీరు గమనించారుగా. ఇప్పటికీ కొండపైన రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తుంది అని ఒక మాట. అలాగే వాహనాలు నడిపేవారు ఈ అమ్మ దర్శనం చేసుకుంటే వారికి ఎటువంటి ఆటంకాలు ఉండవని దృఢ విశ్వాసం. సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో పూజలు చేసి మొక్కుకుంటే సంవత్సరం తిరిగేసరికి వారి ఆటంకాలు తొలగిపోయి వారి కోరికలు నెరవేరతాయని అందరి మాటల్లో మాకు అర్థమయ్యింది. కానీ మొక్కుని మాత్రం చెల్లించకపోతే అమ్మకి కోపం వస్తుందని, తన మొక్కని ఆ అమ్మే తీర్చుకుంటుంది అని ఒక భయాన్ని కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మెట్ల పూజను చేయటం అయితే మేము గమనించాము. కనకదుర్గమ్మ వెలసియున్న ఇంద్రకీలాద్రి పర్వతం కన్నా ఇంకా ఎత్తైన శిఖరాగ్రంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ మొక్కుబడులు ఇలా చెల్లించుకుంటారు. తిరుమలేసుని సన్నిధానానికి వెళ్ళాలంటే ఎన్ని వంపులు తిరుగుతూ వెళతారో అదే పద్ధతిలో దాదాపు 8 వంపులు తిరుగుతూ వెళితే 9వ వంపులో అమ్మవారి సన్నిధానానికి చేరుకుంటాం. ఇన్ని వంపులు కలిగిన బాటను తయారు చేయడానికి, అమ్మవారిని చేరుకోవడానికి స్థానిక పెద్దలు, యువకులు, భక్తులు రేయింపవళ్లు కష్టపడి రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. కన్నయ్య, నీకిష్టమైన దైవం ఆంజనేయ స్వామి విగ్రహం ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అవునమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నాగేంద్ర స్వామివారి దర్శనం చేసుకున్న ఈ క్షణం నుండే మీ అలసట మీకు దూరమవుతుంది. చల్లని గాలి అమ్మ దగ్గరికి పిలుస్తుందా అనిపిస్తుంది. కొలిచిన వారికి కొంగు బంగారమై విరార్జిల్లుతున్న అమ్మవారి ఆలయాన్ని ఏదో రూపంగా అభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశంతో స్థానికులు కొందరు కంకణం కట్టుకున్నారు. 1992లో దాదాపు 7 అడుగుల గల అమ్మవారి రూపంలో విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. దసరా 5వ రోజు అమ్మవారి దర్శనం మహాచండీదేవి అవతారంలో మాకు లభించింది. దుష్ట శక్తులను చీల్చి చెండాడు ఈ తల్లిని కొలిచిన వారి ఇంట కష్టాలు ఉండవని గట్టి నమ్మకం. పెళ్ళి, పిల్లలు, ధనం, మన కోరిక ఏదైనా సరైన సక్రమ మార్గంలో ఉండి అనుకోని ఆటంకాలు ఎదురవుతుంటే మాత్రం ఇక్కడ అమ్మవారి దగ్గర బలంగా అనుకోండి. ఎందుకంటే ఇక్కడి అమ్మ త్రికోణాకారంలో ఉన్న జ్వాలారూపం. దనకొండపై వెలసిన ధరణి ఏలే తల్లి, దరిద్రములు తీర్చే తల్లి, దీనులను బ్రోచే తల్లి, మా కన్న తల్లి, మా కల్పవల్లి, శ్రీమాత జయమాత, శ్రీ కనకదుర్గమ్మ నమోస్తుతే.
ఇక్కడ కొండలోనే వెలిసిన అమ్మవారు రూపం శ్రీచక్ర రూపంలో ఉంటుంది. ఈ శ్రీచక్రంలోనే చక్కగా కళ్ళు పాదాలు సైతం కొట్టొచ్చినట్లు కనబడుతూనే ఉంటాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతవాసులు ఇలవేలుపుగా కొలుస్తూ ఆది శుక్రవారంలో అధికంగా భక్తులు అమ్మవారికి పొంగళ్ళు వండి నైవేద్యంగా సమర్పించుకుంటారు. చుట్టూ ఎంతటి ఆహ్లాదకరమైన వాతావరణం! మనలో పాజిటివ్ ఎనర్జీ రావటానికి ప్రకృతి కూడా ఒక కారణం. అందరూ గుర్తుపెట్టుకోండి, మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం బాగుండాలి. వాతావరణం బాగుండాలి అంటే మన ఆలోచనలు మంచిగా ఉండాలి. ఆలోచనలు మంచిగా ఉండాలి అంటే మన మనస్సు మన ఆధీనంలో ఉండాలి. అందరికీ ధనము కావాలి అనిపిస్తుంది కదా. ధనకుండ అంటేనే ధనములను ఇచ్చే తల్లి. ధనము అంటేనే ధాన్యం. ధాన్యం ఉంటేనే ధైర్యం. ధైర్యంగా చెయ్యండి దానం. దానంలోనే ఉంది ధర్మం. ధర్మంతోనే ముడిపడింది దైవం. ఇక్కడి స్థల పురాణం అమ్మవారి చరిత్రను బోర్డుపైన చాలా క్లుప్తంగా వివరించారు. ఏ ప్రదేశానికి మీరు వెళ్ళినా అక్కడి విశిష్టతను తెలుసుకోవటం మర్చిపోకండి. వయసులో పెద్దవాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, తట్టుకోలేని శరీర బాధలు ఉన్నవారు సైతం దృఢంగా సంకల్పం చేసుకుంటే ఎంతో సులువుగా అమ్మని చేరుకోవడానికి మార్గం కనిపిస్తుంది అని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక విశిష్టత ఉంది. అమ్మవారి దర్శనం తర్వాత ప్రక్కన మెట్ల దారి కనిపిస్తుంది. గోపురం పైకి అంటే అమ్మవారి గుడి పైభాగానికి చేరుకుంటాం. అక్కడ ధ్యానముద్రలో శివుని విగ్రహం కనిపిస్తుంది. అద్భుతమైన శివదర్శనం అని చెప్పవచ్చు. కానీ దసరా ఉత్సవ సమయంలో ప్రవేశం లేని కారణంగా ఆ వీడియో క్లిప్పు మీకు చూపించలేకపోతున్నాం. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కలశం ఏర్పాటు చేస్తారు మరియు పసుపు కుంకుమలతో విశిష్ట పూజలు జరుగుతాయి అని ప్రస్తుతానికి గోపురంలో శివుని దర్శనాన్ని నిలిపివేశారు. నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పటి నుండి ఇంద్రకీలాద్రి పైన ఉన్న దుర్గమ్మ గురించి నాకు తెలుసు, కానీ ఈ కొండ పైన ఉన్న దుర్గమ్మ గురించి, ఈ గుడి గొప్పతనం గురించి మాకు చెప్తారా? చెప్తాం. ఇంకో గుడి గొప్పతనం నుంచి 1983లో ఇక్కడ ఏమి లేని పరిస్థితుల్లో మేము మొదలుపెట్టి ఒక 15 మంది 5 కులాల వాళ్ళం కలిసి మొదలెట్టి కుర్రోళ్ళం. అప్పుడు నాకు 15 ఏళ్ళు, మిగతా వాళ్ళకి 20 ఏళ్ళు అలా ఉండేవి. చేస్తా 92లో విగ్రహం, అమ్మవారి విగ్రహం పెట్టాం. విగ్రహం పెట్టినాక అట్లా దినదిన ప్రవర్తన ఈ స్టేజ్కి తీసుకొచ్చాం. ఈ రోజు అమ్మవారు ఆ రోజుల్లో మమ్మల్ని కూడా నానా కష్టాలు పెట్టింది. ఆ కింద నుంచి పైకి రావడానికి పైకి రాదు నానా బాధలు పెట్టి తర్వాత విగ్రహం పెట్టినాక తర్వాత ధ్వజస్తంభం పెట్టేటప్పుడు సింహాన్ని రాజమండ్రిలో 2 మనుషులమే తీసుకొచ్చాం విజయవాడకి. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి 2 మనుషులు ఇక్కడ తీసుకొచ్చాం. తర్వాత ధ్వజస్తంభం ముందు సింహం ఊరేగింది 3 రోజులు. 7 ఊళ్ళు తిరిగినాక తర్వాత పైకి తీసుకొస్తుంటే ముందు ఎవరికాళ్ళు ధ్వజస్తంభం పట్టుకొచ్చారు. సింహం అసలు ఎగట్లేదు, ఇంకా ఇద్దరు కాదు 25 మందికి కూడా లేగలేదు. అటువంటి పరిస్థితిలో 20 మందికి మళ్ళీ డబ్బులు ఇచ్చి 20 మందికి పంపించాం. ఆ సింహాన్ని మామూలుగా 2 పట్టుకొచ్చిన సింహాన్ని 20 మందికి మోసారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ధ్వజస్తంభం కంటే ముందు ప్రతిష్ఠించాం సింహాన్ని. మళ్ళీ 2 లేచిపోయింది ఇక్కడ. అట్లా చాలా ఉన్నాయి అనమాట. కోరికలు తీరిపోతాయి. మేమంతా మోటార్ ఫీల్డ్, మొత్తం 5 కులాల వాళ్ళు ఉన్నాం. కమ్మారు ఉన్నారు, రజకులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, సాయిబులు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు. మొత్తం 5 కులాల వాళ్ళం. ఆ విధంగా ఇది చేసుకొచ్చాం. ఇప్పుడు మీరు ఏదైనా చేయాలంటే మీరు డబ్బులు ఇస్తే మాకు డబ్బులు అవసరం లేదు. మాకు మెటీరియల్ పంపిస్తే చాలు. మీరు కొని మెటీరియల్ పంపిస్తే దానికి అయ్యే ఖర్చు మీరు ఇస్తే చాలు. మేము దగ్గర నుంచి చేయించేవాళ్ళం. ఆ విధంగా మేము చేయగలిగాం ఇవాళ. ఆ విధంగా చేయబట్టి ఇవాళ దినదిన ప్రవర్తమానం ఈ స్టేజీలో ఉంది. వాళ్ళు కనీసం కొన్ని 100 మంది రాగలుగుతున్నారు. ప్రతి శుక్రవారం ఆదివారం అమ్మవారు ఇక్కడ భోజనాలు పెడుతున్నాం. మీ వాళ్ళు ఎవరైనా వచ్చి భోజనాలు ఈరోజు మా భోజనాలు పెడుతున్నారంటే మీరు 7,000 ఇస్తే ఆ రోజు 200 మంది భోజనాలు, 7,000కి 200 మందికి భోజనాలు పెడతారు. ఏ ఆదివారం శుక్రవారం ప్రతి సంవత్సరం అంతా జరుగుతూ ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో మాత్రం మూల నక్షత్రం రోజు భోజనాలు పెడతాం. మిగతా రోజుల్లో
ఈ ప్రసాదాలు పెడతాం. మేము ఇళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని తినేవాళ్ళం ఆ రోజుల్లో. 83 నుంచి కనీసం 92 2000 వరకు కూడా మేము ఇళ్ళ దగ్గర నుంచి క్యారేజీలు తెచ్చుకుని మధ్యాహ్నం 4 రాత్రి 1 గంటకి మా ఇల్లు కిందే ఇళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని చేసేవాళ్ళం. తాజా పెట్ట మసలు అయితే పెట్టుకుని పని చేసేవాళ్ళం. కాళ్ళ నుంచి పాములు తేళ్లు అన్ని పాకుంటలే కానీ కనీసం ఇవాళ రోజు మమ్మల్ని ఒక తేలు కానీ ఒక పాము కానీ కరవలేదు. ఏం కనపడలేదు మాకు. పెద్ద పెద్ద పాములు ఉన్నాయి అంటారు కానీ మాకు ఇవాళ రోజు కనపడలేదు. ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాల దగ్గర మాకు ఎవరికి ఒక పాము పెద్ద పాము అనేది కనపడదు. అది అంత చరిత్ర ఉందన్నమాట. అనుకున్నది జరిగి తీరుతుంది. ఆ నమ్మకం మాకుంది. మాకు ప్రజలు కూడా చాలా మంది వస్తున్నారు. అనుకున్నది జరిగి తీరుతుంది. ఇంకా చేస్తాం. ఇంకా గవర్నమెంట్ ఏమైనా సహకరిస్తే మాకు గవర్నమెంట్ కింద నుంచి రోడ్డు వేయగలిగితే ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో మేము మొదలెట్టి చేసాం. ఆ రోజుల్లో ఏమీ లేదు. ఇక్కడ ఒక మనిషి ఉంచోడానికి కూడా దారి లేదు. ఆ పరిస్థితిలో చేశాం కాబట్టి ఆమండే వాళ్ళ మాకుంది. ఇవాళ ఇంతమంది వస్తున్నారంటే మేము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అది. అది అందరికీ రాదు. ఏదో కొంతమందికి వస్తుంది కానీ ప్రతి ఒక్కరికి రావాలంటే రాదు. కోట్లు ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్న వచ్చి మమ్మల్ని సంప్రదిస్తారు. అది అందరికీ రాదు. అదే మేము పోయిన సంవత్సరంలో పూర్వజన్మలో ఆమెకి మేము భాగ్యం ఉన్నామో లేకపోతే మాకు ఆమె భాగ్యం ఉందో అలా చేయించుంది కాబట్టి చేయగలిగాం. నేను ఆర్టీసీ డ్రైవర్ని. ఈ 35 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఈ రోజు వరకు పోలీస్ స్టేషన్ అంటే ఎరగం. మాకు జరుగుతుంది. మాకు కోటేశ్వరులు అవ్వాలని మాకేం అవసరం లేదు. మాకు ఇట్లా ఉంటే చాలు. ఏమి బాధ లేకుండా వాళ్ళ కొండ మీద మేము రోజు ఎక్కి దిగుతాం. మాకు కాళ్ళు నొప్పులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అమ్మ దగ్గర కోరుకున్న కోరికలు తీరుతాయని అంటారు. కంపల్సరీ గోల్డ్ ఉన్నాయండి. గోల్డ్ మంది పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు అవ్వని వాళ్ళు పెళ్లిళ్ళు అయినవి ఉన్నాయి. చాలా నిదర్శనాలు ఉన్నాయి. మేమే చెప్పాం కదా మీకు. కోరికలు కంపల్సరీ జరుగుతాయి. ఇక్కడ జరిగే అనుకున్నాయి జరుగుతాయి కానీ మళ్ళీ తీర్చుకోవాలి. ఓ ఏడిపించేస్తుంది. ఓ ఏదో అయిపోయినట్టు ఏడిపించేస్తుంది. ఏమనదు. లాస్ట్కి తుస్సు అనిపిస్తుంది. ఆమె అంత కోపం ఊరినే వెలుగుద్ది. ప్రతి చిన్న విషయానికి కలుగుద్ది. నేను ప్రతి శుక్రవారం వచ్చి కనపడాలి. పూజ చేసినా చేయకపోయినా నేను వచ్చి నా నమ్మకం అది. ప్రతి శుక్రవారం నేను వచ్చి నేను డ్యూటీ అందుకని హాఫ్ శుక్రవారం పెట్టుకుంటాను. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా శుక్రవారం నేను హాఫ్ ఆర్టీసీలో ప్రతి శుక్రవారం వచ్చి అక్కడ నేను కనపడాను. విగ్రహం 92లో ప్రయత్నించామండి. 92లో ఇక్కడ రాజమండ్రి దగ్గర సీతానగరంలో చేయించాం ఫస్ట్ విగ్రహం. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ లారీ మీద తీసుకొచ్చి ఇక్కడ ఊరేగించి తీసుకుని వస్తుండగా మీకు ఇందాక చెప్పాను కదా, అది ఆమె అపవిత్రం అయిపోయి పైకి రైల్వే కట్టర్లో కూడా వంకరపోయింది. తర్వాత నేను ఒక అమ్మాయికి ఒంటి మీదకి వచ్చి నేను 101 బిందెలతో స్నానం చేపిస్తే నేను పైకి వెళ్తానంటే అప్పుడు 101 బిందెలతో బాయిలో తోడి పోపించాం అనమాట. ఈమెకి మాకు కనీసం ఒక 500 గజాల దూరం ఉంటుంది. అమ్మవారు ఉన్న చోటకి మేము స్నానం చేయించుకుంటాం. లాస్ట్ బిందెలో చెంబు తగ్గినా కానీ మళ్ళీ 101 బిందెలు పోయాలంది. అలా బిండి పొర్లిపోయేటట్టు పోసాం అనమాట. బాయిలో తోడి 100 బిందెలు పోసాము. 101 బిందె పోస్తుంటే వెళ్ళిపోతున్నాను చూడండి రా అంతే. ఏం లేదు, మళ్ళీ మామూలుగా వచ్చేసింది. రెండో విగ్రహం ఈ మధ్య ఒక 4 ఏళ్ళ 2015లో పెట్టి అవును పెట్టాలన్నారు. అక్కడ ఖాళీ ఉండకూడదు. ఎప్పటి నుండి వస్తున్నారు? ఈ సంవత్సరం నాకు పోతే మామూలు సార్ మా రావటం. ఇప్పుడు అమ్మ మంచి మహిమగల తల్లిని చెప్తారమ్మా. మేము ఆ నమ్మకంతో వస్తున్నాము. మేము మా పెద్ద పాప వచ్చింది ఫస్ట్, నాకు బాగా నమ్మకంగా ఉందని చెప్పి మా అక్క నేను వస్తున్నాము. ఇప్పుడు నాకు సార్ రావడం మనం అనుకున్న కోరిక నెరవేరుద్దండి. తల్లిని అనుకుంటే మనం అనుకుని వస్తే ఒక కోరిక కోరుకుంటే అది తీరినాక ఆ మొక్క తీర్చుకుంటే మళ్ళీ ఇంకోటి కోరుకోవచ్చు అంటున్నాం. ఈ గుడి గొప్పతనం గురించి ఇప్పుడు అర్థమైందా కన్నయ్య? ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గోపురం పైన ఉన్న శివుని దర్శనం చూపిస్తావా అమ్మా? షూర్ నాన్న, తప్పకుండా వెళదాం. ఓకే డ్యూడ్స్, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు. మీ సత్యదేవ్.